శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆ సంవత్సర ఫలితాలు మొత్తం ప్రధానంగా 4 గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి. రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలు సంవత్సరం మొత్తం ఏ విధంగా సంచారం చేస్తున్నాయో దాన్ని బట్టి ప్రతి రాశికి ఫలితాలు ఉంటాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు కూడా వాళ్ళ రాశికి రాహువు, కేతువు, గురువు, శని ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఫలితాలు తెలుసుకొని ఈ గ్రహాల సంచారం ఆధారంగా పరిహారాలు పాటించడం ద్వారా 2023 సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి 2023 సంవత్సరంలో రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. మేషరాశికి ఈ సంవత్సరం 1వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు గురువు మీనరాశిలో అంటే 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. గురువు కొద్దిగా అశుభ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 21 వరకు గురువు వ్యయంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి స్థాన చలనానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పు కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ తొందరగా ఫలిస్తాయి. శుభ కార్యక్రమాలు చేయటం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనారోగ్యం ఏర్పడకుండా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మళ్ళీ 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు మేషరాశిలోనే గురువు సంచారం చేస్తున్నాడు. అంటే 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 1వ స్థానంలో కూడా గురువు సాధారణ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొంచెం ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది కానీ కొంచెం ఆలస్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయంలోనూ ఒక్కొక్కసారి స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కాబట్టి స్థిరమైన నిర్ణయం తీసుకోవటానికి తగిన ప్రయత్నాలు చేయటం మంచిది. అనుకోని ఆపదల్లో చిక్కుకునే సూచనలు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 22 నుంచి డిసెంబర్ 31 వరకు గురువు జన్మంలో సంచారం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. అలాగే ఈ సంవత్సరం శని సంచారాన్ని తీసుకుంటే శని ఈ సంవత్సరం మొత్తం కూడా 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ శని భగవానుడి వల్ల ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధన నష్టం ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనలాభం కూడా శని సంచారం వల్ల పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధన నష్టం కలిగినా ఇబ్బంది పడద్దు, దిగులు పడద్దు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి కావటం వల్ల మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వతంగా చేసే కొన్ని ముఖ్యమైన పనులకు శ్రీకారం చుడతారు. కాబట్టి 2023 సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి శని భగవానుడి బలం చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఇక రాహువు సంచారాన్ని తీసుకుంటే రాహువు ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే జన్మంలోనే సంచారం చేస్తూ సాధారణ శుభుడిగా ఉన్నాడు. గొప్ప శుభుడు కాకపోయినా సాధారణ శుభుడిగా ఉన్నాడు. ఈ రాహు సంచారం వల్ల విదేశీయాన ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా ఒక లాభం జరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలిగినా దాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 31 వరకు మీనరాశిలో 12వ ఇంట్లో రాహు అశుభుడిగా ఉన్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు. దీనివల్ల ఈ సమయంలో మాత్రం ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే అక్టోబర్ 31 వరకు రాహువు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ అక్టోబర్ 31 తర్వాత మాత్రం రాహు సంచారంలో మార్పు వల్ల ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా అక్టోబర్ 31 తర్వాత రాహు సంచారంలో వ్యతిరేకత వల్ల వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే సన్నిహితులతోనే విరోధం ఏర్పడకుండా
ఫ్రెండ్సే శత్రువులుగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాబట్టి రాహు సంచారం ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందంటే జనవరి 1 నుంచి అక్టోబర్ 30 వరకు బాగుంది, పెద్దగా ఇబ్బందులు లేవు. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఇక కేతువు సంచారాన్ని పరిశీలిస్తే కేతువు ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు 7వ స్థానంలో తులారాశిలో సంచారం చేయటం వల్ల సాధారణ శుభుడిగా ఉన్నాడు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలకు కొన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ ఆటంకాలన్నీ అధిగమించి సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ఈ సమయంలో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అవి ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు అనేవి మీకు ఏదో ఒక విధంగా అందుతూ ఉంటాయి. అలాగే దైవ దర్శనం అనేది మీకు అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు రాహు 6వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. అక్టోబర్ 30 వరకు సాధారణంగా కేతువు యోగిస్తున్నాడు. అయితే అక్టోబర్ 31వ తేదీ నుంచి కేతువు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి అక్టోబర్ 31 నుంచి కేతువు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. దూర బంధువులను కలుసుకుంటారు. దానివల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. బంధువులు అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తారు. విదేశీయాన ప్రయత్నాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం కూడా అక్టోబర్ 31 తర్వాత కేతువు అద్భుత సంచారం వల్ల కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలలో మేషరాశి వాళ్ళకి 2023 సంవత్సరంలో సంవత్సరం మొత్తం శని యోగిస్తున్నాడు. అలాగే దేవగురువైన బృహస్పతి మాత్రం ఏప్రిల్ 22 తర్వాత కొంతవరకు యోగిస్తున్నాడు. రాహువు అక్టోబర్ 30 వరకు యోగిస్తున్నాడు. కేతువు అక్టోబర్ 30 తర్వాత యోగిస్తున్నాడు. ఇలా గ్రహాల సంచారం ఉంది. ఈ గ్రహాల సంచారం వల్ల కొన్నిసార్లు ప్రయోజనాలు చేకూరుతాయి, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇబ్బందులు పోగొట్టుకోవటానికి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. గురు, శని, మంగళవారాలలో వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి పూజలు చేయించుకుంటూ ఉండండి. దానివల్ల గ్రహాల సంచారంలో ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా రాశి ఫలితాలు 50% ఫలితాలను మాత్రమే తెలియజేస్తాయి. మిగిలిన 50% ఫలితాలు వ్యక్తిగత జాతకము, జన్మ కుండలిలో గ్రహాల స్థానాన్ని బట్టి, ఆ గ్రహాల మహాదశను బట్టి, అంతర్దశను బట్టి తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే జాతక ఫలితాలు 100%లో రాశి ఫలితాలు అనేటటువంటివి 50% మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి మిగిలిన 50% ఫలితాలు తెలుసుకోవటానికి వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో మహాదశ ఏంటో తెలుసుకొని ఆ మహాదశ పరంగా ఆ గ్రహం ఎలా ఉందో తెలుసుకొని దాని ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. కాబట్టి గోచార ఫలితాలు, ఈ సంవత్సర రాశి ఫలితాల్లో ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వాటి గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకంలో మీ గ్రహాలు బాగుంటే, యోగాలుంటే, మీ మహాదశ యోగదాయకంగా ఉంటే ఈ రాశి ఫలితాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఏవి పనిచేయవు. అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు అనేవి కొంతమేరకు మాత్రమే ఒక దిక్సూచిలాగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, అలాగే ప్రతి సంవత్సరము సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.